హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాయిరామ్ అందరికీ. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు చూడండి, శనగపప్పు పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. చాలామంది పెట్టుకోవచ్చు. మా ఊర్లో అయితే బాగా ఎక్కువ, ఇది పల్లెటూరులో బాగా పెట్టుకుంటారు శనగపప్పు పులుసు. చూడండి, ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు వేయాలి. దాన్ని శుభ్రంగా కడిగేసి దానిలో ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ వేసి అది కుక్కర్లో పెట్టాలండి. ఒక విజిల్ వేయించాలి, ఎక్కువ వేయించకూడదు. ఒకటే విజిల్ వేయించాలి. వేయించిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత తీసేయాలి. తీసేసినాక దానిలో చింతపండు పులుసు వేసుకోవాలండి కొంచెం. తర్వాత రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 10 నిమిషాలు దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయ శనగపప్పు జీలకర్ర మినపప్పు వేసుకోవాలండి. తాలింపు ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత తాలింపు అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు ఉడకపెట్టిన పప్పు నీళ్ళు లేకుండా ఎక్కువ పులుసు కొంచెం ఉండేలాగా చేసుకొని ఆ పులుసులో అయితే నేనైతే కొంచెం దగ్గరగానే చేస్తున్నాను ఈరోజు. మరీ పలచగా కాకుండా, చాలామంది పలచగా చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. శనగపప్పు పులుసు అన్నమాట. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది శనగపప్పు పులుసు. చూసారా ఫ్రెండ్స్, బాగా వేగిన తర్వాత ఈ పప్పులో కలిపేయాలి. ఇంకా సూపర్గా ఉంటుంది మధ్య టేస్ట్. ఇందులో కొంతమంది అయితే మసాలా కూడా వేసుకుంటారు, కానీ ఇగురికి అయితే మసాలా వేసుకుంటే బాగుంటుంది. దీనికి బాగోదండి. కొబ్బరి వేసుకుని వండుకుంటారు, అది బాగుంటుంది. ఇలాగే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫుల్ వాచ్ చేయండి, వీడియో మొత్తం చూడండి, లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్.